తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. దాంట్లో మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది వార్ 2 ఓటీటీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి వార్ 2 ఓటీటీ ఎప్పుడు రిలీజ్ అయితుంది అండ్ దేంట్లో రిలీజ్ అయితుంది క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మ్యాటర్‌లోకి అయితే వెళ్దాం. అండ్ అలాగే రాజాసాబ్ ట్రైలర్ గురించి అండ్ ఓజీ మూవీ థర్డ్ డే కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అండ్ ఓజీ నుండి సంబంధించిన ఒక బుక్ అయితే వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడదాం. లెట్స్ గో టు ద వీడియో. వార్ 2 మూవీ ఓటీటీ డీటెయిల్స్ వచ్చేసి అయితే ఇప్పుడే అఫీషియల్గా లీక్ అవ్వడం అయితే జరిగింది. వార్ 2 మూవీ ఓటీటీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 150 కోట్లు పెట్టి మరి ఈ మూవీని అయితే కొన్నారు. సో వాళ్ళు వచ్చేసి అక్టోబర్ 9th అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. యూజువల్గా కొన్ని మూవీస్ మన తెలుగు పాన్ ఇండియా మూవీస్ అనుకున్నా కూడా హిందీలో ఎక్కువ థియేటర్లో రిలీజ్ కావు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే రీసెంట్గా ఓజీ మూవీ రిలీజ్ అయినా అండ్ అంతకుముందు విజయ్ మూవీస్ ఏ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయినా నార్త్ ఇండియాలో ఎక్కువ థియేటర్స్ అయితే తీయరు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఒక డీల్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న పీవీఆర్ కానీ మల్టీప్లెక్స్ ఏ థియేటర్లు అయినా కానీ మినిమం 8 వీక్స్ వరకు ఓటీటీలో రానివ్వకూడదు మూవీస్. అలా రానివ్వకుండా ఉంటేనే ఆ మూవీస్కి అక్కడ థియేటర్లో వాళ్ళే ప్లే అయితే చేసుకుంటారు. అందుకే దేవరా మూవీ చూడండి, తెలుగు వర్షన్ ఓటీటీ 4 వీక్స్లో వచ్చేసింది. బట్ హిందీ మాత్రము 8 వీక్స్ తర్వాతనే వచ్చింది ఓటీటీలోకి. సో అట్లా 8 వీక్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ థియేటర్స్ అయితే అక్కడ ఇస్తారు, ఎక్కువ స్క్రీన్స్ అయితే ఇస్తారు హిందీ వాళ్ళు. వార్ 2 రిలీజ్ ఇన్ని రోజులు అయిన తర్వాత 8 వీక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనౌన్స్ అయితే చేశారు. అక్టోబర్ 9th నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. మరి ఓటీటీలో ఎంతమంది వార్ 2 చూడడానికి రెడీగా ఉన్నారు కింద కామెంట్ అయితే చేయండి. హిందీ తమిళ్ 3 లాంగ్వేజ్ రిలీజ్ చేశారు కాబట్టి 3 లాంగ్వేజ్ రిలీజ్ అయితే అవుతుంది. ఓజీ మూవీ థర్డ్ డే కలెక్షన్ చూసుకుంటే అదిరిపోయాయి అని చెప్పాలి. ఓజీ థర్డ్ డే వచ్చేసి దాదాపు 29 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. డే 2 కన్నా డే 3 ఎక్కువ అయితే వచ్చాయి ఓజీకి కలెక్షన్స్. డే 2 25 crores వస్తే డే 3 29 crores అయితే వచ్చాయి. అంటే సాటర్డే అండ్ వీకెండ్స్ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. మొత్తం 3 days కలెక్షన్స్ ఓజీ మూవీకి డే 1 144 కోట్లు అండ్ డే 2 25 కోట్లు అండ్ డే 3 29 కోట్లు. మొత్తం యాడ్ చేసి చూసుకుంటే మొత్తం 198 కోట్లు అయితే రావడం అయితే జరిగింది 2 daysకి. అంటే ఈక్వల్ టు 200 crores అయితే వచ్చాయని చెప్పాలి గ్రాస్. సో ఇది 3 daysకి ఓజీ మూవీకి వచ్చిన కలెక్షన్స్ గ్రోత్ అయితే చూపిస్తుంది. ఈరోజు సండే రోజు ఇంకా బాగా అయితే వస్తాయనుకుంటున్నాను. ఎందుకంటే వీకెండ్ కాబట్టి అండ్ మరి రేపటి నుండి చూడాలి ఎలా ఉంటుంది అనేది అయితే. అంటే ఎట్లా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా బాగా ఆడుతుంది. బట్ మెయిన్ ఒకటి ఏంటంటే ఇది గైస్ ఓజీ 3 days కలెక్షన్స్. పెద్ద మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ పోస్టర్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే 18 years రామ్ చరణ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాడు. సో దానికోసం ఈ పోస్టర్ అయితే ఇచ్చి మేమైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. అండ్ బుచ్చిబాబు గారు ఇంక చెప్పారు పెద్ద మూవీ మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అవుతుంది అండ్ పెద్ద క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్లో కానీ ఆడియన్స్లో కానీ మోస్ట్ సెలబ్రేట్ అయితే చేసుకుంటారు థియేటర్లా అని చెప్పి బుచ్చిబాబు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి పెద్ద ఫస్ట్ లుక్ ఇలా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చెయ్యండి. అండ్ పెద్ద గురించి ఎంతమంది ఏదో చూస్తున్నారు కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేసుకోండి. రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసి అయితే తొందరగా అయితే రిలీజ్ అయితే చేసేస్తున్నారు. మూవీ రిలీజ్ ఇంకా మూవీ రిలీజ్కి ఇంకా జనవరిలో రిలీజ్ అయితే చేస్తామని అయితే డేట్ అయితే ఇచ్చారు. అండ్ అది డిసెంబర్లో వస్తుందో జనవరిలో వస్తుందో క్లారిటీ లేదు. బట్ వీలైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసేస్తున్నారు రాజాసాబ్ది. రాజాసాబ్ ట్రైలర్ వచ్చి 29th September 6 PM అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మరి రాజాసాబ్ ట్రైలర్ ఎలా ఉంటుందో దాని రివ్యూ అయితే రేపు అయితే వస్తుంది. అండ్ ఇది గాయస్ ఈరోజు 4 అప్డేట్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ ఇట్టనే టాలీవుడ్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ న్యూట్రల్గా ఉండైతే చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ పక్కన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఐప్ అని చెప్పి, దాన్ని అయితే ఐప్ అయితే చేయండి. వీడియో ఇంకా బాగా అయితే అందరికైతే వెళ్తుంది.